ఓసారి ఓడ ప్రయాణమే వెళ్తూ ఉంది. ఆ భక్తి కలిగిన తల్లికి ఈ ప్రయాణం పడదు. ఈ తల్లికి ఓడలో ప్రయాణమే వెళ్తూ ఉంటే ఆ వాసన పడక వామిటింగ్ సెన్సేషన్. మంచి భక్తి కలిగిన తల్లి ఏం చేయాలో అర్థం కాక ఒక నిమ్మకాయ ఉంటే బాగుండు కదా, అయ్యో నిమ్మకాయ లేదు, ఎవరిని అడుగుదాం అర్థం కాక వెంటనే మోకరించి, ఏసయ్యా ఒక నిమ్మకాయ అయ్యా, వామిటింగ్ వచ్చేటట్లుంది, వీళ్ళ మధ్యలో వామిటింగ్ చేసుకుంటే ఈ రూమ్ అంతా అసహ్యం అయిపోద్ది కదయ్యా, కంపు కొట్టిపోద్ది కదయ్యా, ఒక నిమ్మకాయ ప్రభా అని చేతులు ఇట్లా చాపి ప్రార్థన చేసుకుంటుంది. అక్కడే ఒక వెకిలోడు ఉన్నాడు. ప్రార్థన అంటే అస్సలు పడదు వాడికి. ఎవరైనా ప్రార్థన చేసుకుంటా ఉంటే ఎగతాళిగా మాట్లాడతాడు. ఈ తల్లి మోకరించి ఇట్లా చేతులు చాపి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈ ఎగతాళిగా, దీని పిచ్చి భక్తి కాకపోతే ఇట్లా చేతులు చాపిందిగా, దీన్ని నేర్పించాలని చెప్పి ఆ తల్లి చేతులు ఇట్లా చాపితే ఎగతాళి కోసం ఒక బత్తాకాయ పెట్టి అంత దూరం వెళ్ళి ఏం చేస్తావు చూద్దామని నవ్వుతున్నాడు. ఎప్పుడైతే బత్తాకాయ చేతిలో పడిందో కళ్ళు తెరిచి చూసింది, చేతిలో బత్తాకాయ ఉంది. మోకాళ్ళ మీద గంతులేస్తా, అయ్యా నేను అడిగింది నిమ్మకాయే, నువ్వు బత్తాకాయ ఇచ్చావు. అయ్యా నువ్వు ప్రార్థనలు ఆలకించే దేవుడు మాత్రమే కాదు, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు అని మోకాళ్ళ మీద గంతులేస్తా ఉంటే ఆ పిచ్చోడికి అర్థం కాక, అరే ఎగతాళికి బత్తాకాయ వేస్తే మోకాళ్ళ మీద గంతులేస్తుంది ఏంటి అని అనుకున్నాడట. పిచ్చి బాగా ఆ ఎగతాళి చేసినోడు వచ్చి, ఏవమ్మా ఏదో ఆస్కార్ అవార్డు సాధించింది ఇలాగా ఎందుకు ఇట్లా గంతులేస్తున్నావు, ఏమైంది నీకు అని అంటే, అయ్యా నాకు ఓడ ప్రయాణం పడదయ్యా, ఒక్క నిమ్మకాయ ప్రభువా అని అన్నా. ఆ నిమ్మకాయ వాసన చూసుకుంటా వామిటింగ్ సెన్సేషన్ ఆగిపోద్దని, అయ్యా నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, కానీ ఆ కాలంలో ఏలియాకి కాకోలం ద్వారా సహాయం పంపించినట్టుగా నాకు ఎవరి ద్వారా సహాయం పంపించాడో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితం, నేను అడిగింది నిమ్మకాయ, నా దేవుడు బత్తాకాయ ఇచ్చాడయ్యా, ఏలియా దేవుడే నా దేవుడయ్యా, నా దేవుడు ఎంతకో ఆగి ఏం ప్రార్థన చేసావమ్మా అన్నాడట. అదేనయ్యా నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, నిమ్మకాయని అడిగానయ్యా, దేవుడు బత్తాకాయ ఇచ్చాడు. ఆడక్కడ కృంగిపోయి, బా వీళ్ళు ఆశ్రయించిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడో కదా, నేను ఎగతాళి కోసం చేశాను అనుకున్నా, నేను ఆవిడని కించపరచడానికి చేశాను అనుకున్నా. దైవజనమా, బలులే నిన్ను బలపరుస్తాయి, నీ ప్రార్థనే నిన్ను బలపరుస్తుంది, నీ ప్రార్థనే సంఘాన్ని బలపరుస్తుంది, నీ ప్రార్థనే నీ కుటుంబాన్ని నీ పిల్లలను బలపరచగలిగిన శక్తి నీ మోకాళ్ళ ప్రార్థనలో దాకుంది.